శివ పూజ మహిమ. ఆహా! ఈ ప్రజలు ఎంతటి మూర్ఖులు! ఈ పూజలకై ఎంతో ద్రవ్యమును వ్యర్థము చేయుచున్నారు. ఇదంతా శివాలయము లోపల శిల, బయట శిల. ఇక దేవత్వము ఎక్కడి నుండి రాగలదు? మృష్టాన్న భోజనము చేయటమాని ఉపవాసము చేసి బాధపడుచున్న వీరికి పిచ్చి పట్టినట్లు ఉన్నది. ఇట్లు హాస్యము చేయుచూ నిలబడియుండెను. అంతలో భక్త సమూహము శివనామము కీర్తింప పదోడగిరి. దానిని విని వెదడు కూడా శివ శివా హరహర అని చెప్పుచూ ఆలయ ప్రదర్శనము చేసి భయంకరమైన అడవిలో ప్రవేశించెను. అతనికి శివనామోచ్చరణము అలవాటు అయ్యెను. హరహర అనుకొనుచూ నాట్యము చేయుచూ పోవుచుండెను. శివనామోచ్చరణచే వాడు చేసిన పాపములు తొలగిపోవుచుండెను. ఇంతలో సూర్యాస్తమయము అయ్యెను. కంటికి కాటుక పూసినట్లు అంధకారమంతయు అలుముకొనెను. ఆ రాత్రి నిషాదుడు ఉపవాసము చేయుచుండెను. వేట కొరకై అతడు అక్కడక్కడ సంచరించుకొ కొద్ది దూరములో గొప్ప సరోవరమొకటి కనబడెను. అది తామర పుష్ప శోభితమై మిక్కిలి రమణీయముగా నుండెను. గట్టున ఆకాశమునంటు ఉన్నవేమో అన్నట్లు కనబడు బిల్వ వృక్షములు ఉండెను. యోగభ్రష్టులు మరలా కర్మ భూమిపై దిగి జన్మ పరంపరలను పొందినట్లు ఈ బిల్వ వృక్షములు సూర్య చంద్ర కిరణములను భూమిపై పడకుండా చేయుచుండెను. ప్రత్యేకించి మిక్కిలి అంధకారము ఆవరించియున్నందున ఆ ప్రాంతమంతయు చిమ్మ చీకటితో నిండియుండెను. ఒకానొక బిల్వ వృక్షము నెక్కి ఒక్క కొమ్మపై కూర్చొని ఆ వెదడు విల్లును సంధించి బాణములను తొడిగి చుట్టూను తిలకించెను. అతని దృష్టికి బిల్వదళములు అడ్డము వచ్చినందున కుడి చేతితో వాటిని త్రుంచి ఎడమ చేతితో పారవేయదొడగెను. అచ్చట క్రింద భాగమున పవిత్రమైన శివలింగమొకటి కలదు. వెదడు క్రిందికి పారవేయు బిల్వదళములు ఈ శివలింగం మీదనే పడుచుండెను. ఈశ్వరుడు ఆ బిల్వదళ పూజలో మిక్కిలి సంతుష్టుడయ్యెను. ఆ దినము తాను ఉద్దేశింపకయే ఉపవాస జాగరణములు